అలానే ఇప్పుడు స్పోర్ట్స్ న్యూస్లో చూద్దాం. ఐసీసీ రేటింగ్ పాయింట్లో స్ట్రేట్ ఫేసర్ జస్ప్రీత్ బుమ్రా భారత అత్యుత్తమ బౌలర్గా నిలిచాడు. బుధవారం ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్లో 907 రేటింగ్ పాయింట్లతో నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2016లో అశ్విన్ 904 పాయింట్లతో అత్యధిక రేటింగ్ సాధించగా బుమ్రా ఇప్పుడు ఆ రికార్డును తిరగరాశాడు. ఆల్రౌండ్ షోతో చెలరేగిన న్యూజిలాండ్ రెండో టీ20లోనూ శ్రీలంకను చిత్తు చేసింది. బ్యాటింగ్లో మార్క్ చాప్మన్, టీమ్ రాబిన్సన్, మిచెల్ హెకీ తోడు బౌలింగ్లో జాకబ్ డఫీ చెలరేగడంతో సోమవారం జరిగిన ఈ పోరులో కివీస్ 45 రన్స్ తేడాతో లంకపై గెలిచింది. దీంతో 3 మ్యాచ్ల సిరీస్ను మరొకటి మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది. టాస్ ఓడిన కివీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఇండియా చెస్ దిగ్గజం తెలుగు తేజం కోనేరు హంపి కొత్త చరిత్ర సృష్టించింది. వరల్డ్ విమెన్స్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో రెండోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన మెగా టోర్నీ ఆఖరి రౌండ్లో ఇండోనేషియా ఇంటర్నేషనల్ మాస్టర్ ఇరెన్ సుకందర్ను ఓడించి హంపి 11 రౌండ్లకు గాను అందరికంటే ఎక్కువగా 8.5 పాయింట్లు సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. 2019లో తొలిసారి వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్గా నిలిచిన హంపి 5 ఏండ్ల విరామం తర్వాత మరోసారి స్వర్ణం సాధించింది. దాంతో ఈ టోర్నీలో 2 సార్లు టైటిల్ నెగ్గిన తొలి ఇండియన్గా, ఓవరాల్గా రెండో ప్లేయర్గా రికార్డు సృష్టించింది. గతేడాది చెస్లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న భారత్ అదే ఊపుతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించింది. 12 ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ అయ్యి సంచలనం సృష్టించిన ప్రజ్ఞానంద అక్క వైశాలి ప్రపంచ బ్రిడ్ ఛాంపియన్షిప్లో కాంస్యం గెలిచి భారత్ ప్రతిష్టను పెంచింది. ఈ ఏడాది జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ WTC ఫైనల్కు సౌత్ ఆఫ్రికా క్వాలిఫై అయింది. సొంతగడ్డపై పాకిస్తాన్తో ఆదివారం ముగిసిన తొలి టెస్టులో సఫారీ టీం 2 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి ఫైనల్కు చేరింది. పాక్ ఇచ్చిన 148 రన్స్ టార్గెట్ను 39.3 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి ఛేదించి ఉత్కంఠ విజయం సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్ ఛాంపియన్స్గా హర్యానా స్టీలర్స్ నిలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో పాట్నా ఫైటర్స్ను 32-23 తేడాతో చిత్తు చేసిన హర్యానా తొలిసారి PKL ట్రోఫీని కైవసం చేసుకుంది. హర్యానా విజేతగా నిలవటంలో శివం పాటేరా కీలక పాత్ర పోషించాడు. శివం పాటేరా ఆల్రౌండ్ షోతో అదరగొట్టాడు. మరోవైపు రన్నరప్గా నిలిచిన పాట్నా ఫైటర్స్లో రైడర్ దేవాంగ్, గుర్దీప్ సింగ్ మినహా మిగతా అందరూ తీవ్ర నిరాశపరిచారు. ఇక టోర్నీ ఆశాంతం హర్యానా అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది.